ఇప్పుడు మరొక పర్యాయం ఆశీర్వదించాలి అబ్రహాముని. ఎంత అంటే అబ్రహాము పట్టజాలనంత విస్తారముగా దీవించాలనుకున్నాడు. అనుకున్నప్పుడు ఒక్కగానొక్కడై ఉన్నవాన్ని అడిగాడు, దా ఇవ్వు. ఆ బిడ్డని ఇవ్వటానికి సిద్ధపడ్డప్పుడు అబ్రహాము బేరం ఆడలేదు. ఉన్న ఒకడిని నీకిచ్చేస్తే ముందు పుట్టినోడేమో అరణ్యంలో వదిలిపెట్టమన్నావు, వాడు పోయాడు. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం ఈ చిన్నవాడిని ఇచ్చావు, ఇస్సాకుని ఇచ్చావు, వీడిని కూడా ఇవ్వమని అడుగుతున్నావు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తావా? ఏమాత్రం ఇస్తావేంది? ఆయన ఇవ్వమన్నాడు, నేను ఇచ్చేస్తా అంతే. ఇవ్వని ఇవ్వకపోని, ఆయన ఏమన్నా చేయని నాకు అనవసరం. ఆయన కోరాడు, నేను ఇస్తా అంతే. ఎందుకనంటే ఆయనంటే నాకు గౌరవం, ఆయనంటే నాకు ప్రేమ. ఈ ప్రేమ గౌరవాలను బట్టి ఆయన ఎక్కడ కూడా నా వల్ల అభ్యంతర పడకూడదనే భయం. చూడండి, అక్కడ దేవునికి భయపడువాడవని నేను గుర్తించాను అన్నాడు కదా. భయపడువాడు అంటే ఏ భయం? భయం రెండు రకాలు ఉంది. ప్రేమ గౌరవములతో కూడి వచ్చేటువంటి భయం, శిక్షకు వచ్చేటువంటి భయం. దేవుడు శిక్షిస్తాడని భయపడ్డాడా అబ్రహాము? దేవుడు అభ్యంతర పడతాడని భయపడ్డాడా? దేవుడు అడిగాడు, అడిగినది నేను ఇవ్వకపోతే, చెప్పింది చేయకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకు వచ్చిన కూడా భయం. ఆయన అభ్యంతర పడతాడు, ఆయన నొచ్చుకుంటాడు, ఆయన బాధపడతాడు, నేను బాధ పెట్టకూడదు. నాదేముంది? అసంభవమైన ఒక కార్యాన్ని జరిగించి నాకు ఈ బిడ్డనిచ్చింది ఆయనే, ఇచ్చిన బిడ్డను అడుగుతున్నవాడు ఆయనే. మరి ఆయన వస్తువుని ఆయన అడిగినప్పుడు కాదంటాను నేనెవ్వండి? ఆయన చిత్తం, పర్వాలేదు. మళ్ళీ నేను ఈ పని చేయకపోతే ఆయన బాధపడతాడు, గాయపడతాడు అని భయపడ్డాడు. భయపడి దేవుని సంతోషం కోసం, దేవుని ప్రేమించి తర్వాత నాకు ఇంత ఇస్తాడని చూశాడా? అబ్రహాం ఆశించాడా? ఆలోచించాడా? ఏం లేదు, ఇచ్చేస్తాను తర్వాత సంగతి. పసివాడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గరికి తెచ్చాడు. తెచ్చి వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి, ఇచ్చేటప్పుడు ఆశించాడా? ఇవన్నీ ఇస్తున్నాను, తర్వాత 12 గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా? ఆలోచించాడా? ఆశించాడా? ఆశించి ఇచ్చాడా? నో. యేసయ్య అంటే చిన్నోడికి ఇష్టం. యేసయ్య అడిగాడు, వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు. తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది. యేసయ్య అడుగుతున్నాడు, ప్రభువు అడుగుతున్నాడు, నేను రోజు తింటా కదా, ఈ ఒక్క పూట ఆహారం ప్రభువుకి ఇస్తాను. పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద. నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలే. ఆ చిన్న గుండెలో యేసయ్య పట్ల ఎంత ప్రేమ. వాడు విప్పుకున్నాడు, ఓపెన్ చేశాడు తిందామని. ఆయన మాట వినబడింది, మీ వద్ద ఏమైనా కలదా అని. ఇక వాడికి తినబుద్ధి కాలేదు. పాపం ప్రభు అడుగుతున్నాడు. ఆకలవుతుందేమో, చాలాసేపు మాట్లాడాడు కదా, మరి ఎవరు ఇవ్వనట్టుంది, నేనన్నా తీసుకెళ్ళిద్దాం. ఇక అంతకుమించి ఏం తెలుసు చిన్నోడికి? ప్రభువుకి ఆకలి అవుతుందేమో, తింటాడు. మరి నీ ఆకలి సంగతో నాదే ఉందిలే. పాప ఆయనకి ఎవరిస్తారు? నాకంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఈ రోజుది పోతే నాకు మళ్ళీ పెడతారు. ఆయనకి ఎవరిస్తారు? ఆయన అడిగాడు, చూశాడు. వాడు తినబోతా చూశాడు. ఎవరన్నా కదులుతారేమో, ప్రభువా నా దగ్గర ఇది ఉంది అంటారేమో అని చూశాడు. ఎవరు కదల్లా. ఇక వాడు ఆలస్యం చేయలే, లేచి వెళ్ళి నా దగ్గర ఇది ఉంది. ఆంధ్రేయ దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఇది ఉంది. ప్రభు ఏదో అడిగినట్టున్నాడు, మీ దగ్గర ఏమైనా కలదా అని. నా దగ్గర ఇది ఉంది. దాని వెనక ప్రతిఫలాన్ని నా చిన్నోడు ఆశించలా. అంత మేధావి కూడా వాడు కాదు, పసిబిడ్డ. ప్రభువును ప్రేమించాడు. నువ్వు నాకు చెయ్యి చేయకపో, నువ్వు నాకు ఇవ్వకపో,
నేనైతే నీ కోసం బతుకుతా ప్రభువా, నేనైతే నీ కోసం అంకితం అవుతా ప్రభువా, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా. నువ్వు నాకు చేయకపో, నువ్వు నన్ను ఆశీర్వదించకపో, నువ్వు నన్ను దీవించకపో, నాకు అనవసరం. నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను కోరావు, నా బ్రతుకుని ఇవ్వమన్నావు, అప్పచెప్పుకున్నా. నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నా బ్రతుకంతా నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఈరోజు కష్టపడి దేవుని కోసం